పూరి గుడిసె దగ్ధమై దీనస్థితిలో ఉన్న నిరుపేద కుటుంబానికి చిత్తూరు జిల్లా పలమనేరు ప్రెస్ క్లబ్ ఆర్థిక చేయూతనిచ్చి మానవత్వాన్ని ప్రదర్శించింది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల గ్రామ పంచాయతీ దేవళంపేట గ్రామానికి చెందిన సిద్ధయ్య భార్య యానాది సరోజమ్మకు చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధం కావడంతో వీరి కుటుంబం రోడ్డున పడింది. కోటికి గడవడం కష్టంగా ఉన్న తరుణంలో గుడిసె కాలిపోవడంతో కట్టడానికి బట్ట, తినడానికి తిండి కూడా లేక దీన స్థితిలో ఆ కుటుంబం బతుకీడిస్తోంది. పలమనేరు తహసీల్దార్ కార్యాలయం ముందు దీనస్థితిలో ఉన్న ఈ కుటుంబాన్ని గమనించిన పలమనేరు ప్రెస్ క్లబ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టి మునిరత్నం ఆధ్వర్యంలో కార్యదర్శి కంగుంది శివకుమార్, సంయుక్త కార్యదర్శి గజేంద్ర భూపతి, కంగుంది సుబ్రహ్మణ్యం, ఏసీ మెంబర్ సురేష్ బాబు తదితరులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచి ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని భరోసా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పలమనేరు ప్రెస్ క్లబ్ సభ్యుల మానవత్వాన్ని పలువురు కొనియాడుతున్నారు. మీరు ఏం పని చేస్తారమ్మా? మేము కూలి చేసుకునేవాళ్ళు సార్. మేము కూడా అడుగు కూర్చున్నాము. నాయన అమ్మ సేమ్ కన్నా కాపురం ఉండారు, కానీ వాళ్ళు కాపురం ఉండారు కానీ ఆడే బతుకుతున్నారు. బియ్యం కార్డులు, ఆధార్ కార్డులు, బట్టలు, బొట్లు, బియ్యము, మడినా తిన్నాను. అవి కూడా మిషన్కి వేసుకొచ్చి నేనే 7 బియ్యం పెట్టిన్నాను. మొత్తం కాలిపోయినాయి. కానీ ఇవాళకి ఎవరు ఏం సహాయం చేయలేదు. కానీ నాయన్ని అమ్మని నేనే చూసుకుంటాను. సేమ్ కన్నా ఉండాలి వాళ్ళు. ఓకే అమ్మా, మీకు అంటే ఏ ప్రమాదం వల్ల మీ ఇల్లు కాలిపోయిందని చెప్పినారు? అది ఫలాంది అని చెప్పలేదు సార్. ఇల్లు కాలిండేది మా నాయన మా అమ్మ కూడా నాకు చెప్పలేదు. నేను అడుగు కూర్చున్నాను. అడుగు వస్తే ఇల్లు మాత్రం కాలిపోయింది. పిల్లలు గొడ్లు, యూనిఫారం గొడ్లు, పిల్లలు ట్యాపులు అంతా నేను మా అమ్మ చేతనే పెట్టేసి కూర్చున్నాను. పిల్లల్ని కూడా నేను ఈతాకు పోయినాను. మాతో జరిగిపోయింది సార్. ఫలాంది తెల్లది ఇయ్యాలకి. ఇప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారమ్మా? మా ఇంట్లో ఎవరు లేదు సార్. చేను కాడ మా నాయన మాత్రం ఉన్నాడు. ఇల్లు కాలిపోతుంది అనేసి వచ్చి మాత్రం చూసినాడు. దావు పక్కనే మా ఇల్లు ఉండేది బండకాడ. ఆ మాతో జరిగింది. మా ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా చేసినారు? ఆరిపోయేది కానీ మంటలు ఆరిపోయేది? ఎవరు కానీ రారు సార్. ఊరు దూరం ఉండదు. మా నాయన వచ్చి కొంచెం బండకాడ దూరంగా ఉండదు. ఎవరు చూసి ఉండదు. ఆరిపోయేటప్పుడు మాత్రానికి అదే కాలిపోయింది. మొత్తం కాలిపోయినాయి సార్. బియ్యము మొత్తం కాలిపోయినాయి. మళ్ళీ ఇంకా మా ఊర్లో సర్పంచ్కి వాళ్ళకంతా చెప్పినాము, ఈ వార్త జరిగిపోయినది వచ్చి చూడాలి సార్ అంటే వాళ్ళు వండుకొని వాళ్ళే తాగేసి ఇల్లు పెట్టి కాచుకుని ఉంటారని మాట్లాడినారంట. కానీ మా ఇల్లు వాళ్ళు ఇన్ని దినాలు మా చిన్నప్పటి నుంచి బతికిన వాళ్ళు ఇప్పటికే కాల్చుకుని ఉంటుందిరా సార్ వల్ల.